కింగ్ ఫిషర్ మళ్ళీ ఓపెన్ చేయాలా? ఆపండ్రా. అయితే కింగ్ ఫిషర్ ఓపెన్ చేసిన తర్వాతే కింగ్ వస్తాడు. అది నేనే. సింహ అంటే ఏమనుకున్నావు? సింహం అంటే కింగ్, అడవికి రాజు, కింగ్ ఫిషర్. ఎందుకు పని చేస్తాడు? ట్యాక్స్ లేకుంటారు అంటే అది ఒక లాజిక్ అండి, పొలిటికల్ ఒక ఇష్యూ అది. అది ఆయన ఏం చేస్తున్నా ఆయనకే అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు కొంచెం మైండ్ లో ఆలోచించండి. కింద కాదు, మైండ్ లో ఆలోచించండి, గుండెలో కాదు. రేవంత్ రెడ్డి గారు, మీకు నేను ఓటు వేసిన, నాకు హక్కు ఉంది ఇక్కడ. 4 సార్లు ఓటు వేసిన, కేసీఆర్కి వేసిన, మన వైఎస్ రాజశేఖర్కి వేసిన, మీకు వేసిన, మన వాళ్ళకి చంద్రబాబు నాయుడుకి వేసిన ఉన్నప్పుడు, మన తెలంగాణ డివైడ్ కాకముందు. అయితే నాకు చెప్పే హక్కు ఉంది కాబట్టి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు వద్దు, గెలకద్దు, కింగ్ ఫిషర్ని గెలకద్దు. కింగ్ అంటే బొంగు కాదు, బెంగు. భయపడద్దు, కింగే ముఖ్యం. కింగ్ ఫిషర్ ని ఓపెన్ చేయండి, ఎందుకంటే కింగ్ చాలా ముఖ్యం అండి. కింగ్ లో ఒక విషయం ఉందండి, ఒక విషయం ఉంది, ఒక విషయం ఉంది, ఒక ఆరాటం ఉంది, ఒక పోరాటం ఉంది. ఆ కింగ్ లో ఉంది విషయం అంతా. ఆ కింగ్ లో ఒక విషయం ఉందండి, అది మీరు అర్థం చేసుకోండి. ఏంటో విషయం? విషయం ఏంటి? విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఖాళీగా ఉంటాం, టైం పాస్, డబ్బులు వస్తాయి, ఏదో పిఎఫ్ గిఎఫ్. బాబాయ్ నమస్తే. అయితే మనం ఏం టైం పాస్, నువ్వు ఆపు, ఆగు, నువ్వు ఆగు. నీ కింగ్ ఫిషర్ గురించి చెప్తున్నా. మన కళ్ళు దాకా వచ్చి కింగ్ ఫిషర్ గురించి చెప్తా. నీ కళ్ళు తాగాను, కింగ్ ఫిషర్ తాగుతా. కళ్ళు తాగేవాడిని కాదు నువ్వు, రేవంత్ రెడ్డిని కాదు. రేవంత్ రెడ్డి కళ్ళు తాగుతాడు, నేను కళ్ళు తాగాను. అయితే వద్దు, పాత విషయాలు గెలకద్దు, కింగ్ ఫిషర్ ని టచ్ చేయొద్దు. నువ్వు ఆగరా. టచ్ చేశారు కదా, టచ్ చేశారు కాబట్టి చెప్తున్నా. ఇంకొకసారి కింగ్ ఫిషర్ రోజా ఇంకో నెక్స్ట్ సీఎం నేనే. వద్దు, పవన్ ఫోన్ చేస్తా, మా అన్న వస్తాడు, పీకే వస్తాడు అన్ని దగ్గర. అయితే జోకులు చేయకు, కేకులు కోసేస్తా. బాగుంది కదా ఇలాగ. అయితే నువ్వు ఆపరా. ఇప్పుడు కింగ్ ఫిషర్ ఒక విషయం చెప్తానండి, యాక్చువల్ గా కింగ్ ఫిషర్ కి ట్యాక్స్ ఎక్కువ అవుతుందండి, అందుకే బంద్ చేశాడు. యాక్చువల్ చెప్పాలంటే ఆ కింగ్ ఫిషర్ విషయంలో అది ఫారెన్ బ్రాండ్, అది ఇండియా బ్రాండ్ కాదు. కింగ్ ఫిషర్ అనేది ఒక ఫారెన్ బ్రాండ్, యుఎస్ బ్రాండ్. అది ఆ కింగ్ ఫిషర్ ఎందుకు బంద్ చేశాడంటే మన ఇండియా బ్రాండే ఉండాలని చెప్పేసి ఆయన బంద్ చేశాడు అనమాట. అర్థమైందా? మనం బంద్ చేసే ముందు లాస్ట్ ఒకసారి ఆయన లేదా 650 గడపలకి 650 కింగ్ ఫిషర్ పెడతా. వద్దు, ఊరుజోళ్ళకి వద్దు. అయితే కింగ్ ఫిషర్ మళ్ళీ రావాలా? కింగ్ ఫిషర్ వద్దు, ఈసారి కింగ్ ఫైర్ రావాలా? కొత్తగా పెడదాం. ఏమవుతుంది? పోతే పోయిందేముంది, దుడ్డు పోద్ది, అంతే కదా. పుష్ప మళ్ళీ వస్తుంది, కింగ్ ఫైర్ కొత్తగా వస్తుంది, నేను పెడతానా, అంతే కదా. తగ్గేదలా, దీని అమ్మ జీవితం పోతే పోయింది, ప్రాణాలు అది లెక్క. మనకిష్టం వస్తుందిగా. అయితే ఇదిగో ప్రభాస్ ఏం చెప్పాడు? రైలు పర్లేదు. అది మామూలుగా అది పుష్ప అది లేదు. ఆగు, పుష్ప లెక్క మళ్ళీ పుష్ప సినిమా మళ్ళీ రిలీజ్ అన్నారు, ఏమంటారు దానికి? నేను చెప్తా. నేను పుష్పలు యాక్ట్ చేశా కదా, పుష్ప 2 యాక్ట్ చేసావా? చూడలేదు నిన్ను. అల్లు అర్జున్ నా చిన్నప్పుడు నా పొరగాడు
అవునా? చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఓకే. మా మామ డ్రైవరే వాడికి రానికి. ఓకే చెప్పు. మలేసియావు నెక్స్ట్. ఓకే చెప్పు చెప్పు. గెలకొద్దు అంటే అనుకుంటుగా దగ్గర పోయారు. చెప్పు చెప్పు. ఏం మాట్లాడారు? ఆ కాలు నాది, నా కాలు మీద కాలెట్టుకున్నా. ఏం రికార్డు రాదు. పోయాడు పోతా ఉంటుందా, వస్తా ఉంటుందా, వస్తా ఆటోగే ఉంటుంది కదా చిత్తూరులో. వద్దు తిరిగిపోయాట అడవిలో గల్లకడ్డు దుడ్డు పడ్డి మొక్క పడ్డి పుష్ప మాత్రం తల్లికి అన్యాయం చేయడు. పుష్ప 3 వస్తుంది మళ్ళీ సినిమా అని చెప్పాడు. చూకన్నా పుష్ప 3 అంటే ఎలా ఉంటుంది తెలుసా? పుష్ప 2లో ఏం స్టోరీ ఉండదు. పుష్ప 3లో నువ్వు చూసావుకో పాని బాంబే వెళ్ళాడు కదా పుష్ప 2లో. ఆయన చచ్చిపోవాలా, బతికే ఉన్నాడు. ఆ ట్రైలర్ వచ్చింది ఫస్ట్ టీవీలో. ఆ టీవీ కొట్టేసి పుష్ప పట్టుకోరా పుష్ప కదా. అంటే సార్ సార్ రికార్డ్ సార్ మీకే చెప్తున్నా. లే ఆ కాలు నాదే, నా కాలు మీద కాలు పెట్టుకున్నా. మీకేమైంది అబ్బాయి? ఇది తీసేసిన నువ్వు ఇక్కడ లేవు. నువ్వు కట్రాట నిలబెట్టుస్తా. పుష్పాన్ని కలకద్దు. ఒక్క నిమిషం ఆగండి సార్. డబ్బులు సారీ. పుష్పాని నువ్వు చూసింది సినిమా చూసావు. రియల్గా అల్లు అర్జున్ గురించి తెలియదు నీకు. అల్లు అర్జున్ అంటే మామూలు విషయం కాదు అని పోలీసుకి వెళ్ళాడు సంజయ్ థియేటర్లో. సంజయ్ థియేటర్లో చచ్చిపోయింది సంజయ్ అని ఆమె. సంజయ్ థియేటర్ రేవతి 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 సారీ రేవతి పేరు వద్దులే. డైలాగ్ కానీ ఆ చచ్చిపోవడానికి కారణం పోలీసులు అండి. వద్దు చెప్తున్నా. అది అల్లు అర్జున్ తప్పు కాదండి. అల్లు అర్జున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు వస్తున్నా అని చెప్పి. థియేటర్కి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు, పోలీసు వాళ్ళకి ఇచ్చాడు. కానీ వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తాడు పోలీసు వాళ్ళు. అది పోలీసు వాళ్ళు తప్ప. వేరే డైలాగ్ సరే చెప్తా. బాలకృష్ణ డాకు మహారాజ్. డాక్ మహారాజ్ డాక్ మహారాజ్ అంటే ఏమనుకున్నావు? కర్రా కర్రా కూర్చో. డాక్ మహారాజ్ రైతులకి న్యాయం చేసేవాడు. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కదా రైతు బిడ్డ. చెప్పేది నువ్వు. డాక్ మహారాజ్ గురించి చెప్పాలంటే చాలా స్టోరీ ఉంది. ప్లీజ్ చెప్పాలి. స్టోరీ చెప్పకూడదు ఎందుకంటే రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు డాక్ మహారాజు సినిమా చూస్తే బాగుంటుంది. చాలా సినిమా మంచిగా ఉంటుంది. అది మన బాలకృష్ణ గారు బాగా కష్టపడతారు డే అండ్ నైట్. ఆ సాంగ్ చూసారా? దబిడి దిబిడి కిస్ 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 కిసింగా దబిడి దిబిడి దబిడి దిబిడే అది మామూలే. కానీ అయితే బాలకృష్ణ గారిలో ఒక టాలెంట్ ఉందండి. ఫైర్ ఉంది. ఫైర్ కాదు, ఒక ఎమోషన్ ఉంది. తగ్గేదలేదు ఇక్కడ. కొడతారు పుష్ప ఫ్యాన్స్. పుష్ప అంటే ప్రాబ్లం కొంటుందా? వాడు మావాడే చెప్తా.
అంటే నెక్స్ట్ పుష్ప 3 వస్తుంది. పుష్ప 3 వస్తుంది. నెక్స్ట్ హైలైట్ అయిపోద్ది.